హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. గురుకుల 2023లో జేఎల్, పీజీటీ, టీజీటీ మ్యాథమెటిక్స్ సంబంధించి కంటెంట్ ప్లస్ పెడాగాజీ క్లాసెస్ని ఆన్లైన్ ద్వారా అందిస్తున్నా. అయితే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులు దీనికి ప్రిపేర్ అవ్వడం, మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఉండడం కూడా చూస్తుంటే, అంటే ఆఫ్లైన్కి రాలేని వారి కోసం మనం ఈ కంటెంట్ని లైవ్ ప్లస్ రికార్డెడ్ రూపంలో అందిస్తున్నాం. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ మీరు డైలీ ఈవినింగ్ 6 to 9 వరకు 6 to 9లో మీరు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ని మ్యాథమెటిక్స్ కంటెంట్ని మీరు గమనించవచ్చు. అదేవిధంగా పెడాగాజీ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని యాప్ రూపంలో అందిస్తున్నాం. ఆన్లైన్ క్లాసెస్ని యాప్ రూపంలో అందిస్తున్నాం. సో ఇతర వివరాల కోసం మీరు 88856070కి కాల్ చేయండి. రైట్. యాక్చువల్గా కంటెంట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కోర్స్ వాల్యూ 8,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి దీన్ని ఆఫర్ ప్రైస్లో 50% ఆఫ్తో ఓన్లీ 4,000 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతుంది. పెడాగాజీ వచ్చేసి ఆన్లైన్ యాప్ కోర్స్ 3,500 రూపీస్కి ఉంటుంది. కాకపోతే ఆఫర్ ప్రైస్లో 2,000 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. ఎవరైతే రెండు కలిపి తీసుకుంటారో వారికి 4+2 6,000 కాకుండా కేవలం 5,000 రూపాయలకు మాత్రమే అందిస్తున్నాం. కేవలం 5,000 రూపీస్. ఎవరైతే ప్రైవేట్ టీచర్స్గా వర్క్ చేస్తున్నారో, గురుకులాస్లో గెస్ట్ అండ్ కాంట్రాక్ట్ టీచర్స్గా వర్క్ చేస్తున్నారు, ఎవరైతే ఉమెన్ ఉంటున్నారో వాళ్ళకి అడిషనల్గా 1,000 రూపీస్ డిస్కౌంట్ అనేది అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా కావాలంటే 8885607060కి కాల్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనము పెడాగాజీకి సంబంధించి చాప్టర్ 2 యొక్క అనాలిసిస్ చూద్దాం. అదేవిధంగా చాప్టర్ 2లో గతంలో అడిగిన ప్రశ్నల్ని కూడా కొన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. దాని ద్వారా మనం పెడాగాజీలో చాప్టర్ వైజ్ అనాలిసిస్ చూస్తూ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం ద్వారా అసలు ఏ విధంగా మన ప్రిపరేషన్ అనేది ఉండాలి అన్నది మనం ఇక్కడ చూస్తాం. సో చాప్టర్ 2 ఏం చెప్తుంది అని అంటే, చాప్టర్ 2 ఆఫ్ పెడాగాజీ మ్యాథమెటిక్స్. అసలు మనము బోధన ఎందుకు చేయాలి, వై టు టీచ్ అన్నదానికి సమాధానమే ఈ సెకండ్ చాప్టర్, వై టు టీచ్. సో వై టు టీచ్ అనంటే ఎందుకు బోధించాలి అన్నది మనకేం చెప్తుందంటే, ఈ చాప్టర్లో ఉన్న అంశాలు ఏంటంటే వాల్యూస్ టు ఇంక్రీజ్ ద మ్యాథమెటికల్ వాల్యూస్ ఇన్ ద స్టూడెంట్ అండ్ ఎయిమ్స్. ఏ ఉద్దేశంతో మనం మ్యాథమెటిక్స్ని బోధిస్తామో తెలియజేయాలి. అదేవిధంగా ఆబ్జెక్టివ్స్, ఏ లక్ష్యం ఆధారంగా మనము మ్యాథమెటిక్స్ని బోధించాలి. ఓకే, ఒక మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ద్వారా విద్యార్థిలో ఎలాంటి విలువలు పెంపొందించబడ్డాయి, సాంస్కృతిక విలువ, కల్చరల్ వాల్యూస్ పెరిగాయా, డిసిప్లినరీ వాల్యూస్ పెరిగాయా, లేకపోతే యూటిలైజేషన్ వాల్యూస్ పెరిగాయి, అంటే ప్రాక్టికల్ వాల్యూస్ పెరిగాయా. ఈ విధంగా మనకు ఒక 10 to 12 వాల్యూస్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. వాటి యొక్క అప్లికేషన్ ఓరియంటెడ్ కూడా మనం ఇక్కడ చూస్తాం. అంటే వాట్ ఈస్ ద మీన్ బై వాల్యూ? ద వాల్యూ ఇన్ దట్ మీన్స్, ఓకే, ద వాల్యూ ఇన్ దట్ మీన్స్ వ్యక్తి యొక్క నైతిక ప్రవర్తనలో మార్పు తీసుకురావడాన్ని మనము విలువగా తీసుకోవచ్చు. లేదంటే ఒక వ్యక్తి ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత అది తన క్యారెక్టరైజేషన్లో, తన వ్యక్తిత్వంలో నిలుపుకోవడాన్ని, తన వ్యక్తిత్వంలో దాన్ని ప్రజెంట్ చేయడాన్ని మనం ఒక విలువగా చూడవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద వాల్యూ. దెన్ వాట్ ఈస్ ద ఎయిమ్? ఓకే, సో ఎయిమ్ అనగా ఏంటి? ఏ ఉద్దేశంతో మనము టీచింగ్ చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో మనం మ్యాథమెటిక్స్ని బోధిస్తున్నాం అనే దానికి సమాధానమే ఈ ఎయిమ్స్. సో ఏమంటే తెలుగులో సరైన అర్థం ఏంటంటే ఉద్దేశ్యము. ఓకే, సో ముఖ్యంగా ఎయిమ్ అనేది ఏంటంటే ఒక అకాడమిక్ ఇయర్లో విద్యార్థిలో ఏమి ఆశించి నువ్వు బోధన చేస్తున్నావు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ వాట్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ ద బిహేవియరల్ ఇన్ ఎ స్టూడెంట్, దట్ ఈజ్ కాల్డ్ ద ఎయిమ్. కాబట్టి ఎయిమ్ కంటే ముందు ఏముంటుందంటే గమ్యం ఉంటుంది, దట్ ఈజ్ కాల్డ్ గోల్. గోల్ అంటే ఒక విద్యార్థి జీవిత కాలంలో నెరవేర్చుకోబోయే లక్ష్యాన్ని గోల్ అంటాం. అండ్ దట్ ఈజ్ ఆఫ్టర్ దట్ ఎయిమ్ అంటే ఒక అకాడమిక్ ఇయర్లో నిర్దేశించబడిన ఒక కాలంలో సాధించగలిగే లక్ష్యాన్ని మనం ఏమంటాం. ఏమిని మనం మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ లక్ష్యంగా తీసుకుంటే దాన్ని ఆబ్జెక్టివ్ అంటాం. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఒక తరగతి గదిలో విద్యార్థిలో ఆశించదగిన ప్రవర్తనలో మార్పుని మనం ఏమంటారంటే ఆబ్జెక్టివ్ అంటాం. దిట్ ఈస్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అని అంటాం. అంటే తరగతి గదిలో సాధించగలిగేవిగా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అండ్ ఆబ్జెక్టివ్స్ని మనము
స్పెసిఫికేషన్స్గా కూడా డివైడ్ చేస్తాం. అంటే పూర్తి స్థాయిలో మన లక్ష్యాల్ని అర్థం చేసుకోవడానికి ఒక స్పష్టీకరణల్ని రూపొందిస్తాం. అంటే విద్యార్థిలో కలిగే ప్రవర్తన మార్పుల్ని వివరించేది ఏంటంటే స్పెసిఫికేషన్స్, స్పష్టీకరణలు విద్యార్థిలో ప్రవర్తనలో మార్పుల్ని చూపించేది. ఇవన్నీ కూడా విద్యార్థికి సంబంధించినవే, టీచర్కి సంబంధించినవి కాదు. టీచర్ కెన్ అండర్స్టాండ్ ద మ్యాథమెటికల్ వాల్యూస్ కాదు, పపుల్ కెన్ అండర్స్టాండ్ ద హిస్టారికల్ వాల్యూస్, పపుల్ కెన్ అండర్స్టాండ్ ద ఎయిమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇలా ప్రతిదీ కూడా ఒక విద్యార్థికి సంబంధించిన అంశంలోనే, ఒక విద్యార్థిలో మనం చేయగలిగే మార్పుల్నే మనం ఇక్కడ చూస్తాం. అసలు విద్య అంటే ఏంటి? ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే విద్య. క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత, పాఠం చెప్పడానికి ముందు, పాఠం చెప్పడం తర్వాత మన విద్యార్థుల ప్రవర్తనలో మార్పును తీసుకురావడమే మన యొక్క ఆబ్జెక్టివ్గా చూస్తాం. ప్రవర్తనలో మార్పు అంటే ఏదో నీతో నిలబడి నమస్తే పెట్టడం కాదు, నువ్వు వెళ్ళగానే లేచి నిలబడడం, కూర్చోవడం లాంటిది కాదు. ప్రవర్తన అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి కాగ్నిటివ్ డొమైన్లో ఉంటుంది, అంటే జ్ఞానాత్మక రంగంలో ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. ఎఫెక్టివ్ డొమైన్లో ఉంటుంది, అండ్ ఎఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటర్ డొమైన్. ఓకే, సో సైకోమోటర్ డొమైన్ అంటే దాని యొక్క చలన కౌశలాల్లో, అంటే స్కిల్స్లో మనం మార్పుల్ని మనం చూస్తాం. ఓకే రైట్. ఈ విధంగా మనకు 3 డొమైన్స్లో ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఇలా 3 డొమైన్స్లో మనకి ఆబ్జెక్టివ్స్ని క్లాసిఫై చేసిన వ్యక్తి ఎవరంటే బ్లూమ్ ఇన్ 1956. ఆ తర్వాత బ్లూమ్స్ యొక్క వర్గీకరణ అనేది సవరించబడింది. ఆయన యొక్క శిష్యుడు అయినటువంటి అండర్సన్ అండ్ క్యాథ్రివాల్ నేతృత్వంలో బ్లూమ్స్ టాక్సానమీ అనేది రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీగా మార్చడం జరిగింది. ఓకే, అలాంటి మార్పులు ఏం జరిగాయి అన్నది మనం డీటెయిల్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మానసిక చలనాత్మక రంగం అయినటువంటి సైకోమోటార్ డొమైన్లో కృషి చేసినటువంటి ఇండియన్ ఏమంటారు సైకాలజిస్ట్ ఆర్ ఇండియన్ ఎడ్యుకేషనిస్ట్ ఆర్హెచ్ దవే చేసిన కృషి ఏంటి కూడా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, ఈ విధంగా ఆబ్జెక్టివ్స్కి సంబంధించి మన క్వశ్చన్స్, స్పెసిఫికేషన్ సంబంధించిన ప్రశ్నలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. వీటితో పాటు ఆబ్జెక్టివ్స్తో పాటు మనకి ఏముంటుందంటే ఇక్కడ కనబడిన ఇంకో అంశం అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటుంది. అకాడమిక్ స్టాండర్డ్స్ మనము ఎవాల్యుయేషన్లో కూడా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటి డిస్కస్ చేస్తే మనకు ఆబ్జెక్టివ్స్కి అకాడమిక్ స్టాండర్డ్స్కి ఇంటర్లింక్ చేస్తూ మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. అకాడమిక్ స్టాండర్డ్స్ నౌ ఇన్ మ్యాథమెటిక్స్ దెర్ ఆర్ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం క్లియర్గా క్లాస్ రూమ్లో చూస్తాం. అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే వాల్యూస్ గురించి డిస్కస్ చేయాలి, మ్యాథమెటికల్ ఎయిమ్స్ గురించి డిస్కస్ చేయాలి, ఆబ్జెక్టివ్స్ యొక్క క్లాసిఫికేషన్, బ్లూమ్స్ యొక్క వర్గీకరణ. ఓకే, అండ్ బ్లూమ్స్ యొక్క వర్గీకరణలో ఆ 3 రంగాల్ని మనము విశేషంగా అధ్యయనం చేసి వాటి యొక్క అప్లికేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ చూడాలి. అండ్ సేమ్ యాజ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఒక్కొక్క ఆబ్జెక్టివ్స్లో ఉండే స్పెసిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిటివ్ డొమైన్ వ్యక్తి యొక్క మేధస్సుకు సంబంధించి ఎలాంటి లక్ష్యాల్ని మనకి బ్లూమ్ వర్గీకరించాడు అని ఒకసారి చూస్తే, సింపుల్గా కొన్ని చూస్తే జ్ఞానాత్మక రంగం, నాలెడ్జ్, దాన్ని ఏమంటారంటే జ్ఞానాత్మక రంగంలో ఉన్న ఆబ్జెక్టివ్స్ జ్ఞానము, అవగాహన, ఓకే, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. ఈ విధంగా మనకి బ్లూమ్స్ వర్గీకరణలో జ్ఞానాత్మక రంగంలో వచ్చే ఆబ్జెక్టివ్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఆబ్జెక్టివ్ కింద ఎలాంటి స్పెసిఫికేషన్స్ మనము తీసుకుంటామన్నది కూడా మన క్వశ్చన్ ఏరియాగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పూర్తి స్థాయిలో చాప్టర్ 2ని గమనించిన తర్వాత ఇందులో గత ప్రశ్నాపత్రంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో ఒకసారి చూద్దాం. దెర్ ఈస్ ఏ క్వశ్చన్ ఇన్ మ్యాథమెటిక్స్ ద ప్రాక్టికల్ జామెట్రీ దట్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్, quadrilaterals etc included in high school syllabus because after school level some students are likely to become దీన్ని ఏమంటారంటే వృత్తిపరమైన విలువ. ఓకే, సో ఇది దేనికి సంబంధించిన ప్రశ్న అంటే వృత్తిపరమైన విలువ లేదంటే వృత్తిపరమైన ఉద్దేశము. వృత్తి అంటే ఏంటండి? ప్రొఫెషనల్ ఎయిమ్. ఓకే, సో ప్రొఫెషనల్కి సంబంధించింది. సో కన్స్ట్రక్షన్ అన్నాం కాబట్టి డాక్టర్స్కి కన్స్ట్రక్షన్కి సంబంధం లేదు, ఆడిటర్స్ అండ్ అకౌంట్స్కి సంబంధం లేదు, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కి సంబంధం లేదు, ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ సంబంధించిన వృత్తి విద్యను చేపట్టడానికి మనం ఈ గణితాన్ని బోధించాలి. ఓకే, సో వృత్తిపరమైన విలువ అని అంటాం దీన్ని. ఓకే, సో విచ్ వన్? ప్రొఫెషనల్ వాల్యూ ఫర్ మ్యాథమెటిక్స్ దట్ ఈస్ టు బికమ్ ఆర్కిటెక్ట్ ఆర్ ఇంజనీర్స్. అప్లికేషన్ క్వశ్చన్ ఫ్రమ్ ద వాల్యూస్ కింద మనం దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ వన్, in mathematics theoretical geometry, okay, geometrical theorems
ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ హై స్కూల్ సిలబస్ సో హ్యాస్ టు ఎన్ష్యూర్. ఒక ఉన్నత విద్యా సంవత్సరంలో రేఖాగణితం యొక్క సిద్ధాంతాలను నేర్చుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది మన యొక్క ప్రశ్న. సో ఏ విలువలను పెంపొందించడానికి? కల్చరల్ వాల్యూస్. సో కల్చరల్ వాల్యూస్ అనేది ఉద్దేశించడానికి కాదు ఇది. అండ్ సోషల్ వాల్యూస్కి సోషల్ బిహేవియర్కి ఇక్కడ సంబంధం ఏమీ లేదు. యూటిలైజేషన్ వాల్యూ అంటే ప్రాక్టికల్ వాల్యూ, ఇక్కడ ప్రాక్టికాలిటీ ఏమీ లేదు. ఏముందంటే ఓన్లీ డిసిప్లినరీ వాల్యూస్ అంటే క్రమశిక్షణ విలువలు. ఎందుకు క్రమశిక్షణ డెవలప్ అవుతుంది అని అంటే థీరమ్స్ అంటే ఏం చెప్తాం, మనకి స్టేట్మెంట్స్ నిర్దిష్టమైన రూల్స్ని ఫ్రేమ్ చేయడం అన్నది మనం థీరమ్స్లో గమనిస్తూ ఉంటాం. అంటే ఖచ్చితంగా అది అలాగే జరగాలి, ఓకే, పంక్చువల్గా పర్టికులర్గా ఒక విషయం అలాగే జరగాలి అని చెప్పడం. సో అలాగే జరగడము ఒక సిస్టమేటిక్ వేలో తీసుకోవడం అన్నది మనం ఏం డెవలప్ చేస్తుందంటే డిసిప్లినరీ వాల్యూస్ని డెవలప్ చేస్తుంది. ఇన్ ద నెక్స్ట్ లైన్, త్రూ టీచింగ్ మ్యాథమెటిక్స్ a pupil is said to have acquired aesthetic aim. సౌందర్యాత్మక ఉద్దేశము అంటాం మనం. హీజ్ ఆర్ హీ aesthetic aim. ఓకే, aesthetic అంటే సౌందర్యాత్మక ఉద్దేశం. సౌందర్యాన్ని మనం చూడగానే ఏదైనా వావ్ బాగుంది అనిపిస్తుంది, అంటే అప్రిషియేషన్ అనేది వస్తుంది. ఓకే, సో ఇందులో ఎంజాయ్స్ కాదు, కలెక్ట్స్ కాదు, డిస్క్రైబ్స్ కాదు, అప్రిషియేషన్ అంటే ఒక అందమైన దాన్ని చూడగానే మనకేమనిపిస్తుంది, అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. సో స్టూడెంట్ అప్రిషియేట్ మ్యాథమెటికల్ గ్రాఫ్స్ అండ్ డ్రాయింగ్, దట్ ఈస్ కాల్డ్ ఆస్థెటిక్ ఎయిమ్. ఓకే, సౌందర్యాత్మక ఉద్దేశము, సౌందర్య ఉద్దేశము అని మనం తెలుగులో చూస్తాం. ఇది ఉద్దేశాలకు సంబంధించిన అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద బిహేవియరల్ చేంజ్ that are likely to be seen in children at the end of an academic year of a course are said to be. మీకు ఇందాకే చెప్పాం, ఒక అకాడమిక్ విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత విద్యార్థిలో చూడగలిగే ప్రవర్తన మార్పుని దేన్ని సూచిస్తుంది? ఓకే, ద బిహేవియరల్ చేంజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్, దట్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కోర్సా, వాల్యూస్ ఆఫ్ కోర్సా, రిజల్ట్స్ ఆఫ్ కోర్సా అంటే ఎయిమ్స్ ఆఫ్ కోర్స్ అని అంటాం. మీకు ఇందాకే చెప్పాం దట్ ఎయిమ్ ఈజ్ ఏ స్టిక్ ఆన్ టు ద టైమ్ పీరియడ్ ఆఫ్ అకాడమిక్ సెక్షన్. ఓకే, అకాడమిక్ ఇయర్, రైట్. సో ఒక అకాడమీ ఇయర్ పూర్తయ్యే లోపు మనం విద్యార్థిలో సాధించగలిగే బిహేవియర్ చేంజెస్ని మనము ఆ మ్యాథమెటిక్స్ ఎయిమ్స్గా, ఆ బోధన శాస్త్రం యొక్క ఎయిమ్గా మనము చూస్తాం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్పెసిఫికేషన్? స్పష్టీకరణకి సంబంధించిన ఉదాహరణ ఏది? స్పష్టీకరణ అనంటే విద్యార్థిలో ప్రవర్తన మార్పును సూచించే విధంగా ఉండాలి. విద్యార్థిలో ప్రవర్తన మార్పును సూచించే విధంగా ఉండాలి. ద టీచర్ డిఫరెన్షియేట్, టీచర్కి సంబంధించి కాదు. ద హెడ్ మాస్టర్ రికగ్నైజ్ కాదు. ఇల్లుస్ట్రేట్ ఎ స్క్వేర్ అండ్ రాంబస్, ఎవరు అన్న విషయం కూడా మనకి ఇక్కడ చెప్పట్లేదు. ద పపుల్ కంపేర్స్, ఓకే, ఏం చేస్తారంట, పోలుస్తారంట, పోలికలు చెప్పడం. ఓకే, సో పోలికలు చెప్పడం అన్నది అవగాహన, అండర్స్టాండింగ్ సంబంధించిన స్పెసిఫికేషన్ కాబట్టి ద పపుల్ కంపారిజన్ యూక్లిడియన్ ప్లేన్ ఫిగర్ విత్ నాన్ యూక్లిడియన్ ప్లేన్ ఫిగర్. అంటే మనం సంబంధించిన కాన్సెప్ట్ని పర్టికులర్ అర్థ వివరణ నేర్చుకున్న తర్వాత వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దట్ ద స్పెసిఫికేషన్ అని నేర్చుకుంటే మనం క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే ఆన్సర్ చేయవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్? ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ అంటే కార్యక్రమయుత బోధన. వాట్ ఈస్ దట్ కార్యక్రమయుత బోధన అంటే ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్? ద ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ దట్ మీన్స్ ద ఎనీ ఆఫ్ ది కాంప్లికేటెడ్ కంటెంట్ ఈజ్ డివైడ్ ఇంటూ ది స్మాల్ మీనింగ్ఫుల్ పార్ట్స్ అండ్ ఇట్ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై స్టెప్. అంటే మనం ఇందులో ఏం చేస్తున్నాం, మనము ఒక చిన్న అర్థవంతమైన విషయాలుగా విభజించి ఒక్కొక్క అంశాన్ని విద్యార్థికి బోధించడాన్ని ఏమంటారంటే కార్యక్రమయుత బోధన, ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ అంటాం. లైక్ ఏ వీడియో గేమ్లో ఒక్కొక్క లెవెల్ దాటిన కొద్దీ దాని కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్లో కూడా చిన్న చిన్న అంశాలను క్రోడీకరించుకుంటూ ఒక పూర్తి స్థాయి కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ మనము బోధిస్తాం. సో దాని యొక్క ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ పాజిటివ్ రెస్పాండింగ్ కాదు, ప్రిన్సిపల్ ఆఫ్ లార్జర్ స్టెప్స్ కాదు, ప్రిన్సిపల్ ఆఫ్ స్మాలర్ స్టెప్స్, చిన్న చిన్న మెట్ల ద్వారా, సోపానాల ద్వారా మన విద్యార్థికి బోధన చేయడం. ద ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ దట్ మీన్స్ విచ్ ఈస్ ద కాంప్లెక్స్ కంటెంట్ ఈస్ డివైడ్ ఇంటూ ది మీనింగ్ఫుల్ స్మాల్ కాన్సెప్ట్స్. ఓకే, సో స్మాల్ స్టెప్స్ ద్వారా మనము బోధించడాన్ని ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్ అని కూడా అంటాం. అబ్జర్వ్ ద ఫాలోయింగ్, దిస్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్.
Now, in upcoming 2023 Gurukula examination, most of the questions are like this. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఉండొచ్చు, స్టేట్మెంట్స్ రూపంలో ఉండొచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. రైట్, మ్యాచ్. దిస్ ఈస్ ద కాలమ్ 1, దిస్ ఈస్ ద కాలమ్ 2. సో కాలమ్ 1 ఈజ్ ఏ స్పెసిఫికేషన్ ఆన్ ఈచ్ రిటన్ ఇన్ టు కాలమ్స్. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఇటువైపు ఉన్నాయి, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఇటువైపు ఉన్నాయి. ఫస్ట్ వన్ అండర్స్టాండింగ్, యాటిట్యూడ్, నాలెడ్జ్, స్కిల్. చూసిన తర్వాత ఇటువైపు చూస్తే డ్రాస్ ద డయాగ్రామ్స్ టు స్కేల్. ఓకే, స్కేల్కి అనుగుణంగా విద్యార్థి బొమ్మలు గీస్తాడు. బొమ్మలు గీయడం అనేది స్కిల్కి సంబంధించిన అంశం కాబట్టి D1 ఫస్ట్ ఒకటి దొరకగానే మనం D1 ఎక్కడ ఉందని అబ్జర్వ్ చేయాలి. D1 వి అబ్జర్వ్స్ ఇన్ ద 2 ఆప్షన్స్ కాబట్టి రిమైనింగ్ 2 ఆప్షన్స్ డిలీట్ చేయాలి. నెక్స్ట్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏదైనా ఒక అంశాన్ని కానీ ఏదైనా ఒక సూత్రాన్ని కానీ నేర్చుకోవడం. ఇందులో సూత్రానికి సంబంధించింది ఏముందంటే రీకాల్స్ ద ఫార్ములా sin square theta plus cos square theta is equal to 1. And that means C3. So where we have C3, so C4 ఇక్కడ ఉంది, this is C2. C2 అనేది ఇక్కడ ఉంది. సో ద రీకాల్స్ దట్ నాలెడ్జ్ రీకాల్స్ కాబట్టి రీకాల్ అండ్ రికగ్నైజేషన్ అనేది నాలెడ్జ్కి సంబంధించిన స్పెసిఫికేషన్. ఇక మిగతాయి చూస్తే A4 అండర్స్టాండింగ్. సో కంపేర్స్ బార్గ్రాఫ్ విత్ హిస్టోగ్రామ్ ఫర్ సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్. కంపేర్స్ అనేది ఇందాక మీకు చెప్పాం అవగాహనకు సంబంధించిన స్పెసిఫికేషన్ అని. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో కూడా సేమ్ క్వశ్చన్ పడింది కంపేర్స్ పైన. నెక్స్ట్ యాటిట్యూడ్ అంటే వైఖరి, అంటే విద్యార్థి యొక్క మానసిక వైఖరిలో ఎలాంటి మార్పులు వచ్చాయి. సో దట్ ఈస్ B3 డెవలప్ ద పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతని పెంచడము. ఓకే, సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? ద సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్స్ వచ్చిందని చెప్పేసి మీరేం కంగారు పడద్దు. ఏదైనా ఒక అంశాన్ని నీకు సరైన దాన్ని చూసుకొని ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా మనం ఈజీగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్ సంబంధించి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే the following are 3 statements, read them carefully, identify the correct alternate from the given alternatives. Student recalls the procedure of derivation of the formula sin square theta minus 1 is equal to cos square theta. Okay, sin square theta minus 1 is equal to cos square theta అనే సూత్రాన్ని రీకాల్ చేస్తారంట. ఇది స్పెసిఫికేషన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆబ్జెక్టివ్. అవును, అది జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన స్పెసిఫికేషన్, స్పష్టీకరణ. డ్రాయింగ్ ఏ హిస్టోగ్రామ్ ఈజ్ ఏ స్పెసిఫికేషన్ ఆఫ్ కాగ్నిటివ్ ఆబ్జెక్ట్. ఇది కాగ్నిటివ్ ఆబ్జెక్ట్ అంటున్నాడు డ్రాయింగ్ అనేది. ఇట్స్ నాట్ ఏ కాగ్నిటివ్ అంటే డ్రాయింగ్ చేతులు కౌశలాలకు సంబంధించింది ఏంటంటే ఇట్ ఈస్ సైకోమోటర్ డొమైన్, దట్ ఈజ్ మానసిక చలనాత్మక రంగంగా మనం చూస్తాం. సో ఇట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. B ఈజ్ ఏ ఫాల్స్. నెక్స్ట్ స్టూడెంట్ కంపేర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఆబ్జెక్టివ్. ఓకే, స్టూడెంట్ కంపేర్స్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఆబ్జెక్టివ్. వెరీ టిపికల్ స్టేట్మెంట్. ఎస్, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఆబ్జెక్టివ్ బికాస్ ఇట్ ఈజ్ ఏ స్పెసిఫికేషన్. కంపేర్స్ అనేది స్పెసిఫికేషన్కి సంబంధించింది. చూడండి, కంపేర్స్ అనే దాని మీద 3 రకాల ప్రశ్నలు మనం ఇక్కడ 3 types ఆఫ్ క్వశ్చన్స్ని వి అబ్జర్వ్ హియర్. కాబట్టి ఇది దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్ ఎందుకంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆబ్జెక్టివ్, ఇట్ ఈస్ ఏ స్పెసిఫికేషన్. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్, దిస్ ఈజ్ ఆల్సో రైట్. సో A ట్రూ, C ట్రూ, B ఫాల్స్. అంటే T స్టాండ్స్ ఫర్ ట్రూ, F స్టాండ్స్ ఫర్ ఫాల్స్. ఈ విధంగా మనము చాలా డీటెయిల్గా ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ క్వశ్చన్ ఏ విధంగా రాబోతుంది అన్న అంశం మీద మనం డిస్కస్ చేస్తూ కూడా మనం ఈ పెడగాజీ క్లాసెస్ని మనము డీల్ చేస్తూ ఉంటాం. అండ్ దిస్ ఈజ్ స్పెషాలిటీ ఆఫ్ ది పెడగాజీ క్లాసెస్ ఈజ్, సో దిస్ ఈజ్ బైలింగ్వల్ క్లాసెస్ based on complete Telugu Academy and latest updated information and through our NCTE ఒక వెబ్సైట్ ద్వారా మనము ఈ పెడగాజీకి సంబంధించిన మెటీరియల్ని గ్యాదర్ చేస్తూ మీకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా పెడగాజీకి సంబంధించి 10 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో 10 చాప్టర్ వైజ్ టెస్ట్ మీకు నిర్వహిస్తా. అదేవిధంగా వాటి మీద 5 గ్రాండ్ టెస్ట్ కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తూ కాన్సెప్ట్ని కూడా డీటెయిల్గా డీల్ చేయడమే మన యొక్క పెడగాజీ యొక్క మన ఉద్దేశం. కాబట్టి మా యొక్క పెడగాజీ యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని పెడగాజీలో 90+ మార్కులు సాధించడమే మా యొక్క పెడగాజీ బోధన యొక్క ఉద్దేశము. రైట్, సో దిస్ ఈజ్ ద చాప్టర్ 2 ఫర్ పెడగాజీ మ్యాథమెటిక్స్. సో మీకు ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే 8885607060కి కాల్ చేయండి. నేను మీ లింగదాస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.